జాతీయ మరుగుదొడ్ల దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలం ఏబీ రహదారిపై ఉద్యోగులు సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు. మంగళవారం నాడు మానవహారాన్ని కూడా చేపట్టి గ్రీన్ అంబాసిడర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాళీప్రసాద్, తహసీల్దార్ హనుమంతరావు, జడ్పీటీసీ బుచ్చిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సాగర్, ఏపీఎం సాయి లక్ష్మి, ఏపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రముగా బాసిలిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్, చైర్మన్ ఐవి రోహితులు తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన అధిక సంఖ్యలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని వారు తెలిపారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఓం రాజాధిరాజే ఉదయదాయిని నమో యమవత్యం కామేశ్వరో విఘ్నేశ్వరవణోదాదు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపొద్దంటూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం విద్యుత్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ కార్యాలయం అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారపూడి గ్రామ శివారులో 3 వ్యక్తులను గంజాయి అమ్ముతుండగా అరెస్టు చేయగా పరారీలో ఉన్న మరో నిందితుడు భువనేశ్వర్కు చెందిన రాజేష్ బాగ్ అనే వ్యక్తిని విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేయడం జరిగిందని రూరల్ సిఐ బి లక్ష్మణరావు తెలిపారు. అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయిని, 210 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడికి రిమాండ్కు తరలించినట్లు విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. ప్రముఖ పుణ్యక్షేత్రముగా బాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు 20 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నిత్య కళ్యాణ మండపంలో ఈవో రామచంద్రమోహన్, చైర్మన్ ఐవి రోహిత్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ లెక్కింపులో బంగారం 28 గ్రాముల 500 మిల్లీగ్రాములు, సిల్వర్ 862 గ్రాములు, యుఎన్ఏ డాలర్స్ 162, కెనడా 15, ఇంగ్లాండ్ పౌండ్స్ 20, కువైట్ డినార్స్ 20, ఆస్ట్రేలియా డాలర్స్ 55, సౌదీ అరేబియా రియల్స్ 10, కాయిన్స్ 6,73,200 రూపాయలు, యావరేజ్ ఒకరోజు కలెక్షన్ 8,65,512 రూపాయలుగా మొత్తం ఆదాయము 1,73,10,259 రూపాయలు ఆదాయానికి దేవాలయానికి ఆదాయం లభించిందని తెలిపారు. ఈ లెక్కింపులో సేవకులు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు, నాయి బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం. ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న వార్షిక కార్తీక మాసోత్సవాల్లో భాగంగా 3వ మంగళవారం నాడు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.
ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి గృహ నిర్మాణ సమాచార ప్రచార శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను మంగళవారం నిర్వహించారు. ఆలయ అర్చకులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలను ఏర్పాట్లు చేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.